మాట్లాడితే ఇదిగో కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు 72 గంటల తర్వాత చేస్తానని శనివారం వార్నింగ్ ఇచ్చాను కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తానని వేసా. దట్ ఈస్ కేఏ పాల్. నా మాట దేవుని మాట, నేను మాట ఇస్తే నిలబెట్టుకుంటాను. మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయండి అన్నాను, చేయలేదు. ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయండి అన్నాను, చేయలేదు. అందరినీ నోరు మూయిస్తానంటారు. రెచ్చగొడితే నన్ను రెచ్చగొడతారా? 20 కోట్ల మంది క్రైస్తవులు బయటకు వచ్చేసారు. ఎప్పుడైనా ప్రతి గ్రామంలో ధర్నాలు చూసారా మీరు? ఎక్కడైనా కాకినాడ, రాజమండ్రి, విజయవాడ లక్షల మందిని ఎక్కడైనా చూసారా? ఎందుకు? మీరు చేస్తున్నది తప్పని జనాలకి తెలిసిపోయింది. అంతవరకు ఎందుకు? ఎవిడెన్స్లు ఏం పెట్టాను? కొన్నే పెట్టాను, మీరు చెప్పకూడదు. మీకు పూర్తిగా మీకు మళ్ళీ ఇవన్నీ రెక్టిఫై చేస్తారని అసలే పెట్టలేదు. ఇదిగో పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 10ని అన్ని మండలాలకి లెటర్ రాసింది వాళ్ళు ఓఎస్డి ద్వారా. ఏమని? ఎక్కడెక్కడ మందిరాలు ఉన్నాయి, హిందూ మందిరాలు కాదు, ఎక్కడెక్కడ క్రైస్తవ మందిరాలు ఉన్నాయి, ఎన్ని లీగలు ఎన్ని ఇల్లీగలు. ఆ లెటర్ ఇల్లీగల్ అని మీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు? ఆయన వెంటనే మీరు డిప్యూటీ సీఎం పోస్ట్ నుంచి తీసేయాలి కదా, మీకు చిత్తశుద్ధి ఉంటే. మరి ఆ లెటర్ పంపినప్పుడు ఏమనాలి? ఆర్టికల్ 14 ఈక్వల్గా ఎన్ని మాస్కులు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని హైందవ టెంపుల్స్ ఉన్నాయి. నాకులాగా నేను అందరికీ మద్దతు ఇస్తాను. న్యాయం చేస్తారా? ఒక్క క్రిస్టియన్స్ మీదే ఎందుకు దాడులు? ఒక్క క్రిస్టియన్ చర్చిలే ఎన్ని ఉన్నాయని ఎందుకు రిలీజ్ చేశారు ఈ లెటర్? ఓఎస్డి కే ఆనంద్, నిన్ను సస్పెండ్ చేసి తీరుతా. నిన్ను పవన్ కళ్యాణ్ కాపాడుతాడు అనుకుంటున్నావా? చట్టం కాపాడుతుందా? ఇష్టం వచ్చినట్టు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్లో లెటర్లు రాస్తున్నారే పోలీసులు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. చట్టానికి లోబడి మీరు పనులు చేయండి. ఇవాళ ముఖ్యమంత్రి ఉంటాడు, మళ్ళీ లైఫ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా? మళ్ళీ లైఫ్లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడా? వాళ్ళ పని అయిపోయింది. లైఫ్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు కేపాలు కావాలని కొల్లలు అందరూ అదే కోరుకోండి. ఎందుకు? వీళ్ళు చేసిన 10 లక్షల కోట్లు అప్పు తీర్చాలి, లక్షల కోట్లు తేవాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, కంపెనీలు ఇవ్వాలి, ఉన్నాయన్నీ శాంతిగా నడపాలి. వాళ్ళ మీద దాడులు, వీళ్ళ మీద దాడులు నాకు అలవాటు లేదు. దాడులు ఆపడం నాకు అలవాటు, శాంతి తేవడం నాకు అలవాటు. ఒక మీడియా రిపోర్టర్ నిన్న రోజు నన్ను ఇంటర్వ్యూ చేసేవాడు ఎన్నో సంవత్సరాలు. ఒక తుగ్లక్లాగా పిచ్చికొక కరిసినట్టు కరుస్తున్నాడు, 15 నిమిషాలు కరుస్తున్నాడు, ఎడిట్ చేసి పెట్టుకుంటుంటున్నాడు. ఏమనంటే మీరు నా మీద కేసు పెట్టుకుని, నీ మీద నేనెందుకు కేసు పెడతాను? నేను కేసు ఎవరి మీద పెట్టాను? మోదీ మీద పెట్టాను, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే. ఒక రిపోర్టర్ మీద నేనెందుకు పెడతాను? ఒక రిపోర్ట్ని, TV9 రిపోర్ట్ని గాయపరిచారని వెళ్ళి మోహన్ బాబు నువ్వు సారీ చెప్పు లేకపోతే అరెస్ట్ చేయిస్తా అన్నా. దాన్ని అలా కూర్చున్నా 350 రిపోర్టులతో. నేను రిపోర్టర్స్తో ఉన్నాను. ఎవడో ఒకడిద్దరు పిచ్చి కుక్కలాగా అరిస్తే రిపోర్టర్స్ని నాకు దూరం చేయలేరు, హిందువులు నాకు దూరం చేయలేరు. ప్రతి హిందువులకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, వారిని కాపాడడమే నా బాధ్యత. వాళ్ళేంటి గొడవలు పెడతారు మనకి. నేను హిందూనే, యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడని తెలుసుకొని ప్రభువుని నమ్ముకున్నాను. కనుక ఈ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు డిమాండ్ చేస్తున్నాను? 3 మెయిన్ డిమాండ్లు. 1, ప్రవీణ్ పగడాల కేసులో సిబిఐ ఎంక్వైరీ చేయించండి. 2, ఇప్పుడున్న సీసీ ఫుటేజీలన్నీ ప్రిజర్వ్ చేయండి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నీని. 3, వెంటనే పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టండి. లేదా నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలుసు. కనుక ఇది తక్షణమే శాంతి రావాలి అంటే, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు బాగుపడాలి అంటే, దేవుడు మిమ్మల్ని దీవించాలి అంటే ఇది అన్యాయం కాదా? చూసారా? వెంటనే నేను 4-5 పంచులు కొట్టబోయేసరికి
మార్చి 15 చూడండి, ఈ లెటర్ చూడండి, ఇది చూడండి మార్చి 5ని. అదే పవన్ కళ్యాణ్, మరలా అదే OSD కే ఆనంద్. చూడండి కింద నేను సంతకం పెట్టాను ఈ సర్టిఫైడ్ అని. మార్చి 5ని ఏమంటాడు, మేము ఫిబ్రవరి 10ని చేసిన రిలీజు తప్పు, క్రైస్తవుల మీద దాడిని గమనించాం. అలాగ అనలేదు నోటితో, రాతపూర్వకంగా అన్నారు. ఏమని? మేము రిలీజ్ చేసిన ఫిబ్రవరి 10ది ఆ జీవోని రద్దు చేసుకున్నాం. ఎందుకు రద్దు చేసుకున్నా? కే ఆనంద్ ఆయన ఐఏఎస్నా? ఐఏఎస్ ఐపీఎస్? ఐపీఎస్లో రిలీజ్ చేయరు, ఐఏఎస్ అనుకుంటా, లేదా ప్రమోషన్లో అయ్యాడు. నీకు ఎందుకయ్యా ఇలాంటి పనికిమాల పని? మళ్ళీ నా పేరు పెట్టుకున్నావు ఆనందని. నువ్వు ఆనందంగా బతకాలంటే ఇలాంటి పనికిమాల పనులు చేయొద్దు. ఆయనకంటే చదువు లేదు, ఆయనకంటే బుద్ధి లేదు, ఆయనకంటే తెలివితేటలు లేవు, ఆయనకంటే జ్ఞానం లేదు. ఆయన ఆర్టికల్ 2 లక్షల పుస్తకాలు చదివాడు, కానీ ఆర్టికల్ 14, 19, 21, ఆర్టికల్ 25 ఇవి ఎప్పుడైనా చదివాడో లేదో నాకు తెలియదు. చదివినాడు ఇలాంటి పనులు చేయడు ఒక మంత్రిగా. అర్థం చేసుకోవాలి, చట్టాలు ఉన్నాయి ఇక్కడ. ఒక జడ్జి 50 కోట్ల ఇంట్లో దొరికైనా అందరి జడ్జీలు మనం దూషించకూడదు. దేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద జడ్జెస్ ఆర్ ఆనరబుల్. ఐఎమ్ సీయింగ్ ఇన్ ఏపీ హైకోర్ట్, తెలంగాణ హైకోర్ట్, ఇన్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. ఒకడున్నాడు విశాఖపట్నంలో, రేపు 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 అంటాడు, నెలలు గడిచిపోతున్నాయి, యాక్షన్ తీసుకుంటా. ఎవరిని స్పేర్ చేయండి నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్లే ఫైల్ చేస్తూ కొన్ని తీసుకున్నా. ఎందుకంటే నేను అడిగిన 22 ప్రశ్నలు 5 రోజుల క్రిందట, మొన్న అడిగిన 7 ప్రశ్నలు చిత్రీకరిస్తూ వాళ్ళు కొన్ని ఆన్సర్స్ పెడుతున్నారు. అందుకే రిపోర్ట్ బయట పెట్టట్లేదు. వద్దు, మీకు చెప్పాలా? ఇది మీడియా ట్రయలా, కోర్టులో ట్రయలా? మీడియాకి ఎవిడెన్స్లు ఇవ్వకూడదు, అందుకే లేని పుట్టిస్తున్నారు. మీడియా ఏంటంటే నేను మాట్లాడింది రిపోర్ట్ చేయడం, మీరు విన్నది రిపోర్ట్ చేయడం, వాళ్ళు మాట్లాడుతుంది రిపోర్ట్ చేయడం. అది మీడియా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు చూపించిన వాళ్ళు చూపించవసరం లేదు. వెయిట్ 1 minute. కానీ ఫ్యాబ్రికేట్ చేసిన, ఇప్పుడు నేను మీకు మంచి లెటర్లు చూపించాను, అవి రైటా కాదా? పవన్ కళ్యాణ్ ఈ లెటర్లు రిలీజ్ చేశాడా లేదా? ఆయన అన్నాడు వీడియోలో చూసుకోండి, నేను ఆకలేస్తే బీఫ్ తినమంటే బీఫ్ తింటూ ముందుకే పోతాను ఆయన అన్నాడు. నేను క్రైస్తవుణ్ణి ఆయన అన్నాడు. నేను బాప్తిజం తీసుకున్నాను ఆయన అన్నాడు. నా భార్య పిల్లలు క్రైస్తవుడని ఆయన అన్నాడు. మా అమ్మ దీపం పెడితే మా నాన్న సిగరెట్ వెలిగించుకుంటాడు అని ఆయన అన్నాడు. నేను అన్నా, నాకు తెలీదు. నేనంటే చాలా గౌరవం ఆయనకి. ఆయనని నేను చూపిస్తున్నాను. ఎందుకు? ఇలాంటి పనులు ఇప్పుడైనా మాను. ఆంధ్రప్రదేశ్ యూపీ కాలేదు, తెలంగాణ యూపీ కాదు, సౌత్ ఇండియా యూపీ కాదు. మణిపూర్ లాగా చేయాలని ప్రయత్నిస్తే చేయనయ్యో. ఇక్కడ హైందవులు 100కి 100 మందిని, 1000కి ఒకడు ఉంటాడేమో రాడికల్, 1000కి ఒకడు క్రిస్టియన్ రాడికల్ ఉంటాడేమో, 1000కి ఒకడు ముస్లిం రాడికల్ ఉంటాడేమో. మీరు హిందూ, మీరు రాడికల్ కాదు. నా సిస్టర్ గురించి నాకు తెలుసు. మీరు ప్రశ్న అడుగుతారు, అది ఓకే. మరి రాడికల్ కాదు, మీ ఛానల్ రాడికల్ కాదు.